హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే హోమ్ మేడ్ గీ ఎలా కాయాలో చూద్దాం. ఎక్కువ వెన్నపూస నిల్వ ఉంటుంది కాబట్టి స్మెల్ రాకుండా దానిలో ఏమి వేస్తే గీ అనేది మంచి వాసన వస్తుందో ఈరోజు చూపిస్తాను. ఒక ట్రిక్ అందరికి తెలిసే ఉంటుంది, కాకపోతే నేను మాత్రం లాస్ట్లో ఒకటి యాడ్ చేస్తాను. అదేంటో చూసేయండి. నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న వెన్నపూస పెట్టేసాను ఫ్రెండ్స్. ఇది ఇంట్లో రెడీ చేసిందే, ఇప్పుడే ఫ్రెష్గా తీసాను వెన్నపూస. మీరైతే నెయ్యి కాచేటప్పుడు దానిలో ఏం వేస్తారో కామెంట్లో పెట్టండి. ఎప్పటికప్పుడే మనం చక్కగా ఇలా ఫ్రెష్గా రెడీ చేసుకుంటే పిల్లలకి చక్కగా హెల్తీగా ఉంటుంది. ఇదంతా పాల మీద మేగడేనండి, చూడండి. అయిపోవచ్చింది ఫ్రెండ్స్. నేను దీనిలో కొంచెం మెంతులు యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే నెయ్యి ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది, అలాగే కాచేటప్పుడు నెయ్యి స్మెల్ గుమగుమలాడిపోతుంది. ఈ వేడి నెయ్యి వేడి అన్నంలో ఇప్పుడు రోటి పచ్చట్లు వేసుకొని తింటే ఉంటుంది. నాన్ వెజ్ కూడా ఎందుకు పనికిరాదండి. నిజమా కాదా మీరే కామెంట్స్ చేయండి. ఈ హోమ్ మేడ్ గీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.